హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎగ్టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆనియన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, సో పకోడీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నానండి. చూసేద్దాం రండి. ఇక్కడ బౌల్లో చూస్తున్నారా, ఇవి వచ్చేసి 2 ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ విధంగా సన్నగా తరుక్కుంటే మనం పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత అదే బౌల్లో శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని అయితే వేసేసుకోండి. ఇందులోనే మనం క్రిస్పీగా చేసుకోవాలనుకుంటున్నాం కదా, కరకరలాడే పకోడీ కోసం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని కూడా వేసేసుకోండి. ఇలా పిండి యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకోండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయకుండా చక్కగా ఈ విధంగా అంతా కూడా కలిపేసుకోండి. ఎందుకంటే మనకి ఆనియన్స్లో వాటర్ లెవెల్ అనేది ఉంటుంది కదా, సో పిండి అనేది అలాగే కలిసిపోతుంది. ఇన్ కేస్ మీకు కలవట్లేదు అనిపిస్తే జస్ట్ వాటర్ అనేది జస్ట్ స్ప్రింకిల్ చేయండి. అప్పుడు మనకి ఆనియన్ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. మరీ వాటర్ వేసి కలుపుకోకూడదండి, అప్పుడు మనకి ముద్దలాగా పడుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కలిపిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు స్ప్రింకిల్ అయితే చేసి కలిపేసాను వాటరు. సో ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత మనం పకోడీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫ్రై చేసుకోవడానికి ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే హీట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆనియన్ పకోడీ ఈ విధంగా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు వీలైనంత మరి ముద్దలాగా కాకుండా ఈ విధంగా చక్కగా వేసేసుకోండి. సో నేను ఇక్కడ ఫస్ట్ కొద్దిగా పకోడీ అయితే వేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, కొద్దిగా కలర్ అనేది మారుతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా మనం పకోడీని. సో ఇక్కడ కలర్ వచ్చేసింది కదా, ఆయిల్లో నుంచి తీసేసుకోండి. ఈ విధంగా ఆయిల్లో నుంచి తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను. సో మన ఆనియన్ పకోడీ అయితే ఈ విధంగా వేసుకోవాలి. క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఇది ప్లేట్లోకి తీసేసుకొని మరొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఆయిల్లో వీలైనంత ముద్దలాగా రాకుండా చక్కగా లేయర్ కింద పరుచుకోవాలి. సో నేను ఇక్కడ అంతా ఒకేసారి కూడా వేసేస్తున్నాను. ఆయిల్ అనేది చక్కగా హీట్ అయితే మనకి పకోడీ కూడా చక్కగా ఈ విధంగా ఆయిల్ అనేది పొంగుతూ వస్తూ చాలా బాగుంటుంది. మరీ హీట్ చేయకూడదు, మరీ లో ఫ్లేమ్లో ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే మనకి పకోడీ అనేది చక్కగా వేగుతుంది. నేను ఇక్కడ 2 మినిట్స్ వేపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఆనియన్స్ అనేవి పకోడీ అనేది కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక మన బౌల్లోకి వేసేసుకోండి. ఏదైనా టిష్యూ పరిచిన ప్లేట్లోకి వేస్తే మనకి ఆయిల్ కూడా లేకుండా ఉంటుంది. సో మనం ఆల్రెడీ క్రిస్పీగా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఏమి ఉండదండి, చక్కగా బాగుంటుంది. చూసారు కదండి, ఇలాగే మొత్తం పిండిని అంతా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పకోడీ అనేది రెడీ అయిపోయింది. క్రిస్పీగా భలే టేస్ట్ ఉంటుందండి. ఆయిల్ అనేది అస్సలు ఉండదు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆనియన్ పకోడీ. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్లో ఇక నుంచి న్యూ రెసిపీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.